పరమశివుని అంశంతో అవతరించి నవగ్రహాలను అనుచరులుగా చేసుకున్న స్వామి కాలభైరవుడు. మనలో ఉన్న నేను, నాది అనే అహాన్ని తొలగిస్తాడు. నిత్య జీవితంలో ఎదురయ్యే వేదనలు, భయాలను పోగొట్టి రక్షణ కల్పిస్తాడు. గ్రహ బాధల నుంచి విముక్తి ప్రసాదించే మూర్తిగా పూజలు అందుకుంటున్నాడు. అందుకే ఆయన్ని అహాన్ని తొలగించే కాలభైరవుడు అని అంటారు. కాలభైరవుని రూపం నల్లగా, 3 కళ్ళు, 4 చేతులతో, పాములు, పుర్రెల దండ ధరించి, మారుణాయుధాలు చేపట్టి భయానకంగా ఉంటుందని కాలభైరవ అష్టకంలో జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు వర్ణించారు. కాలస్వరూపం తెలిసినవాడు కావడం వల్ల కాలభైరవుడు అయ్యాడు. ఈ స్వామిని ధ్యానించడం వల్ల మనలోని అజ్ఞానం, అహంకారం తొలగుతాయి. బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే శక్తి, స్థైర్యం అలవడతాయి. దీర్ఘకాలిక వ్యాధులు సైతం తగ్గుతాయని భక్తులు విశ్వసిస్తారు. కొందరు శునకాన్ని కాలభైరవ పేరుతో పిలుస్తారు. నిజానికది స్వామి వాహనమే తప్ప స్వయాన కాలభైరవుడు కాదు. శునకం ధర్మానికి ప్రతీక. అందుకే ధర్మరాజు స్వర్గారోహణ సమయంలో యమధర్మరాజు కుక్క రూపంలో తోడుగా ప్రయాణించి ఆయన ధర్మనీతిని పరీక్షించాడు. అందువల్ల కాలభైరవుడు ధర్మాన్ని వాహనంగా చేసుకున్నాడని గ్రహించాలి. దైవాన్ని, మృత్యుదూతలను చూడగలిగినందున శునకం స్వామి వాహనమయ్యింది. ఇక అష్టమి విశిష్టత గురించి కూడా తెలుసుకుందాం. మార్గశిర కృష్ణ అష్టమిన ఉద్భవించాడు కాలభైరవుడు. అష్టమి విశిష్ట తిథి. శ్రీకృష్ణుడు, ద్రౌపది, దుర్గాదేవి, భీష్మాచార్యుడు, అనఘ, భువనేశ్వరి, ధూమావతి, బగళాముఖి తదితరులు ఉద్భవించింది కూడా అష్టమి నాడే. అష్టమి నాడు కాలభైరవ ఉపాసన దీక్ష ప్రారంభిస్తే నవగ్రహ బాధల నుంచి విముక్తి కలగడమే కాక మోక్షం లభిస్తుందని, కాలభైరవుని పూజించేవారు భయం, ఆందోళనల నుంచి బయటపడతారని పెద్దలు చెబుతారు. పుట్టుకలో దాగిన మర్మం గురించి కూడా తెలుసుకుందాం. పౌరాణిక కథను అనుసరించి త్రిమూర్తుల్లో బ్రహ్మత్వం ఎవరిదో తెలుసుకోవాలనే జిజ్ఞాసతో మహర్షులు కైలాసం వెళ్ళారు. ఆ సమయంలో విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, సద్యోజాత, అఘోర, తత్పురుష, ఈశాన, వామదేవ అనే పంచముఖాలతో ఉన్న శివుడితో సంభాషిస్తున్నారు. స్వామి, మీలో బ్రహ్మత్వం ఎవరిలో ఉన్నదో తెలియజేయండి అని అడిగారు ఋషులు. త్రిమూర్తులు ఎవరికి వారు తామేనని వాదించుకున్నారు. చివరికి ఆ విషయాన్ని నిర్ధారించేందుకు 4 వేదాలను, ఓంకారాన్ని కూడా పిలిచారు. పరమశివుడే బ్రహ్మత్వం కలిగినవాడని ముక్త కంఠంతో తెలియజేశాయి ఓంకారం, వేదాలు. దాంతో కోపగించిన బ్రహ్మ, రుద్ర, నువ్వు నా 2 కనుబొమల మధ్య నుంచి పుట్టినవాడివి, నన్ను స్తుతించు అన్నాడు. అప్పుడు కాలభైరవుడు మహోగ్ర రూపం దాల్చాడు. పరమేశ్వరుడు బ్రహ్మదేవుడి 5వ తలను ఖండించమనగా కాలభైరవుడు అలాగే చేశాడు. దాంతో
5 ముఖాలున్న బ్రహ్మదేవుడు చతుర్ముఖుడయ్యాడు. కాలభైరవుని ద్వారా బ్రహ్మ అహంకారం నశించింది. మనలో అహంకారం లేకుండా చూసుకోవాలన్నది ఇందులోని అంతరార్థం. ఇక శునకానికి గారెల దండ వేయటం వెనుక ఉన్న కథనం గురించి కూడా తెలుసుకుందాం. ఇహలోకంలో పాపాలు చేసిన వారు మరణాంతరం కాలభైరవుని చూసి భీతి చెందుతారు. దీనినే భైరవ యాతన అంటారు. ఈ యాతన తప్పాలి అంటే భైరవునికి నమస్కరించాలి. ఆ స్వామిని పూజించిన వారికి కైలాసం ప్రాప్తిస్తుంది. పాపాలను తొలగించే శక్తి ఉన్నందున పాపాల భక్షకుడు, పాపాల భైరవుడు అనే పేర్లు కూడా వచ్చాయి. స్వామిని ఆది శంకరాచార్యులు కాశీ ప్రభువుగా అభివర్ణించారు. భైరవుని అనుగ్రహం పొందిన వారికి కాశీక్షేత్ర దర్శనం లభిస్తుంది. కాశీ సమారాధన వేళ ధర్మానికి ప్రతీక అయిన శునకానికి మినపగారెల దండ సమర్పిస్తే సకల దుఃఖాలు తొలగుతాయని ప్రజల విశ్వాసం. అహాన్ని విడనాడాలన్నదే సందేశం. కాలభైరవాష్టకం ఇదే చెబుతుంది. ధర్మ మార్గాన్ని ఎలా అనుసరించాలో తెలియజేస్తుంది. ఈ అష్టకాన్ని నిత్యం పఠించేవారికి చెడు కర్మల వల్ల కలిగే దుష్ప్రభావాల నుంచి రక్షణ లభిస్తుంది. గ్రహ దోషాల ప్రతికూలత కూడా తగ్గుతుంది. అందుకేనండి తప్పకుండా కాలభైరవాష్టకం చదువుకోవాలి. ఇక రోజు పఠించే అవకాశం లేని వాళ్ళు కాలభైరవాష్టమి రోజున తప్పక పఠించాలి అన్నది ఆధ్యాత్మిక గురువుల ఉద్బోధ. కాలం విలువను గుర్తించి అందుకు తగ్గట్టుగా నడుచుకోవాలన్నది భైరవ సందేశం. కాలం సాక్షాత్తు శివ స్వరూపం. సమయాన్ని వివేకంతో, విచక్షణతో సద్వినియోగం చేసేవారు కాలభైరవునికి అత్యంత ప్రీతిపాత్రులు. ధర్మ మార్గంలో నడవాలి అంటే భైరవ ఆరాధన తప్పనిసరి. మనల్ని సృజించింది దైవం. మన ప్రవర్తన ధర్మబద్ధంగా, వినమ్రంగా ఉంటేనే దైవానుగ్రహం కలుగుతుంది. జీవితం క్షణభంగురమని గ్రహించి సత్య మార్గాన్ని అనుసరించాలి. అప్పుడు కాలాన్ని జయించినట్లే. ఈ కాలభైరవ పూజలు మన ఇండియాలోనే కాకుండా నేపాల్, ఇండోనేషియా, థాయిలాండ్ తదితర దేశాల్లోనూ ఘనంగా నిర్వహిస్తారు. అందుకే తప్పకుండా మార్గశిర కృష్ణ అష్టమిన ఉద్భవించిన కాలభైరవుడు అష్టమి విశిష్ట తిథి అయ్యింది. అది ఈరోజే. కాబట్టి కాలభైరవ అష్టమి రోజైన కాలభైరవాష్టకాన్ని పఠించాలి. కాబట్టి మనందరికీ కూడా అనుకూలంగా ఉండాలి అంటే పెద్దలు చెప్పిన మాటలు వినాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ కథనం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఇతరులతో షేర్ కూడా చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని విశేషాలతో మిమ్మల్ని అందరినీ కూడా తప్పకుండా మళ్ళా కలుస్తాను. ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్. బాయ్ బాయ్.